మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మనం ఈ రోజు ఒక లైవ్ కి ఒక టైటిల్ పెట్టున్నాం. అదేం టైటిల్ అంటే పిల్లల పెంపకం విషయంలో కేసీఆర్ అండ్ వైఎస్ఆర్ ఇద్దరు కూడా తప్పు చేశారా? వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబు నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? వీళ్ళిద్దరే కాదు చాలా మంది నేర్చుకోవాలి పాఠాలు. అవేంటో కూడా ఇప్పుడు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈరోజు స్పెషల్గా లైవ్ తీసుకోవడానికి అయితే ఒక కారణం ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు అది కూడా ఇప్పుడు కూడా ఏదైతే ఏపీలో ప్రత్యేకించి ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో షర్మిల వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్న ఎపిసోడ్ చాలా రోజులుగా జరుగుతూ వస్తుంది. అది ఎందుకు జరిగిందో కూడా అందరికీ తెలుసు. మరొకసారి మనం బ్రీఫ్ చేసుకుందాం. కానీ ఇదే సమయంలో ఆ ఎపిసోడ్లోకి విజయం కూడా పాపం నలిగిపోయారు. ఈ టోటల్ ఎపిసోడ్లో ఒక తల్లికి ఆమెకు రావాల్సిన ఇష్యూ కాదు అది, ఆమెకు ఎదురవ్వాల్సిన అనుభవం కాదు అది. తాను ఉండగానే లైవ్లో ఉండగానే కొడుకు కూతురు ఇద్దరు కూడా ఆస్తులు గొడవతోనో లేకపోతే రాజకీయ ఆధిపత్యపోతోనో రోడ్డును పడడం అనేది. సో నిజంగానే ఆమె ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి భారీగా ఆమె నిజంగా ఇష్యూని ఒక సఫర్ అవుతూ వచ్చింది. చాలామంది ఆమె కూడా తప్పు చేసింది ఇద్దరు పిల్లల విషయంలో అని విమర్శలు వచ్చినప్పటికీ బట్ వ్యక్తిగతంగా మాత్రం ఆవేదన మాత్రం ఆమెకు ఉండి ఉంటుంది. సో ఆ విషయంలో ఆమె తప్పట్టాల్సిన అవసరం అయితే లేదు. వేరే అదే విధంగా చూసినట్లయితే ఆ ఇష్యూ ఇంకా మర్చిపోలేదు. ఇంకా ఇప్పటికీ స్టిల్ షర్మిల వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్న ఈక్వేషనే ఉంది ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో. వాళ్ళు ప్రతిపక్షానికి జగన్మోహన్ రెడ్డి పరిమితమైన ఈరోజు షర్మిల ఎక్కడ తనకు అవకాశం దొరికినప్పుడల్లా తన అన్నను టార్గెట్ చేసే ప్రయత్నమే చేస్తూ వస్తోంది. ఎందుకంటే ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఆమెను హ్యూమిలేట్ చేశారు కాబట్టి. అది మర్చిపోకముందే అది ఇంకా లైవ్లోనే ఉంది ఆ ఇష్యూని ఇంకా మనం ఎవరూ కూడా మర్చిపోలేదు. ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో వాళ్ళిద్దరు ఎపిసోడ్ ఏ స్థాయిలో హైలైట్ అయిందో కూడా అందరికీ తెలుసు. కానీ అదే సమయంలో ఈరోజు తెలంగాణలో కూడా అంతకంటే చాలా కీలకమైన ఎపిసోడ్ తెర మీదకి వచ్చింది. ఇంకా మనం చూస్తే ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో షర్మిల తన అన్నతో విభేదించి తెలంగాణలో పార్టీ పెట్టారు. తర్వాత తెలంగాణలో తన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేసి తర్వాత ఏపీ రాజకీయాల్లోకి పీసీసీ చీఫ్ హోదాలో ఎంట్రీ ఇచ్చారు. దెన్ వేరే పార్టీలో ఉండి వాళ్ళిద్దరూ కూడా నెక్ టు నెక్ ఫైట్ చేస్తూ వచ్చారు. కానీ బీఆర్ఎస్కి వచ్చినట్లయితే షర్మిల కంటే తాను 2 ఆకులు ఎక్కువే చదివాను అన్నట్టుగా కవిత బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఆమె పార్టీలోనే ఉన్నారు, ఆమె పార్టీ నుంచి ఇంకా ఎగ్జిట్ కూడా కాలేదు. దట్టు సాక్షాత్తు కేసీఆర్ ఇంకా ఉన్నారు, లైవ్లోనే ఉన్నారు. ఆయన కేసీఆర్ బిడ్డ ఆవిడ. ఇటీవల లిక్కర్ సిండికేట్ వ్యవహారంలో సౌత్ లింక్లో కీలకంగా ఉంది ఆవిడ అరెస్ట్ అయ్యి బయటికి కూడా జైలు నుంచి వచ్చున్నారు. అలాంటి కవిత ఈరోజు ఏకంగా తన తండ్రి మీదే తిరుగుబాటు జెండా ఎగరేసింది. తన తండ్రి చుట్టూ దెయ్యాలు ఉన్నారంటూ కూడా తన అన్నను కూడా అటు కేటీఆర్ని ఇటు హరీష్ రావుని టార్గెట్ చేస్తూ కూడా ఆవిడ మాట్లాడింది. రేపో మాపో పూర్తిగా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి తన సొంత కుంపటి పెట్టుకోవడానికి ఆమె రెడీ అవుతోంది. ఇది నిజంగా బీఆర్ఎస్కి ఒక షాక్, ఊహించని షాక్ అనుకోవాలా లేకపోతే ఆల్రెడీ ఈ పరిణామాలన్నీ కేసీఆర్కి ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటా ఉన్న కేసీఆర్కి తెలుసు అనుకోవాలో కానీ ఈ పరిణామాలు నిజంగానే ఈరోజు బీఆర్ఎస్ ప్రస్థానాన్ని కూడా సవాల్ చేస్తూ ఉన్నాయి. ఈరోజు కేసీఆర్ అంత సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కేసీఆర్, అపర చాణక్యుడు రాజకీయాల్లో అనిపించుకున్న కేసీఆర్ కూడా ఇంట్లో ఈరోజు తెర మీదకి వచ్చిన ఇంటి పేరు ఆ ఇంటి పోరు ఏదైతే ఉందో ఆయన సవాల్ చేస్తూ వస్తోంది. ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా ఇది ఒక మచ్చగా మారబోతోంది. ఒక అవకాశం ఇచ్చినట్లయింది. ఈరోజు బీఆర్ఎస్ మొన్నటి ఎంపీ ఎన్నికల్లో పూర్తిగా జీరోకు పరిమితమైన తర్వాత బీఆర్ఎస్ పెద్ద రాష్ట్ర రాజకీయాలు అంతా చర్చలో లేదు. హరీష్ రావు లాంటి వాళ్ళు అసెంబ్లీలో ఇటు బయట రేవంత్ రెడ్డి మీద పోరాటం చేస్తూ ఉన్నారు. కేటీఆర్ లాంటి వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ వేదికగా ఫైట్ చేస్తూ ఉన్నారు. కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. అలాంటి సమయంలో ఈరోజు అంత పెద్దగా బీఆర్ఎస్ గురించి చర్చించుకున్న సందర్భం లేదు. ఎందుకంటే ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి. అలాంటి సమయంలో కవిత ఈరోజు ఒక బాంబు వేశారు ఆ పార్టీ మీద. సో ఏకంగా తన తండ్రి మీదే తిరుగుబాటు జెండా ఎగరేసే విధంగా కవిత తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో అది ఈరోజు ఉలిక్కిపడేలా చేసింది బీఆర్ఎస్ శ్రేణులను కూడా. ఆ పార్టీని నమ్ముకొని ఇప్పటిదాకా కేసీఆర్తో చేయలేని వాళ్ళు కవిత పార్టీ నుంచి చీలి బయటికి వెళ్ళిపోతే అసలు బీఆర్ఎస్ ప్రస్థానం ఏంటి? ఈ టోటల్ ఎపిసోడ్ మీద కేసీఆర్ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు అనేది ఒక చర్చ. ఇక్కడ వైఎస్ బతికిపోయినట్టే. ఎందుకంటే ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి లేరు. ఆయన లేని సమక్షంలో, ఆయన ప్రజెన్స్ లేని సమక్షంలో ఈ గొడవలు జరుగుతూ వచ్చాయి. ఆయన ఉంటే జరిగేవి కాకపోవచ్చేమో. సో దానికంటే ఈరోజు కేసీఆర్ బిడ్డలు ఇంకా 2 ఆకులు ఎక్కువే చదివాను అన్నట్టుగా కూడా బిహేవ్ చేస్తున్నారు. అసలు మెయిన్ వీళ్ళిద్దరికీ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నాయని చాలా మంది చెప్తున్నా, రాజకీయ ఆధిపత్య పోరు ఉంది అని చెప్తున్నా దాని వెనుక ఇంకా రీజన్స్ ఉన్నాయి. ఆస్తులు గొడవ దగ్గర స్టార్ట్ అవడమో, ఇంకో ఇష్యూ దగ్గర గొడవ స్టార్ట్ అవడమో, లేకపోతే పదవుల పందేరమో, లేకపోతే పవర్ పందేరమో, ఈ ఇష్యూ దగ్గర అసలు గొడవ స్టార్ట్ అవుతూ ఉంది. అయితే దీని అంతటికీ కూడా అసలు మూల కారణం ఎవరు? ఈరోజు మన టైటిల్కి ఒక జస్టిఫికేషన్ ఇవ్వాలంటే ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోజున అధికారం అనేది చాలా దూరం తీసుకెళ్తుంది మనుషుల్లో స్వార్థం కానీ, అదేవిధంగా డబ్బులు సంపాదించాలని అధికారాన్ని అడ్డం పెట్టుకొని తాపత్రయం కానీ, ఇవన్నీ చాలా వాటిని అధికారం టేస్ట్ చేపిస్తుంది. అప్పటిదాకా మంచిగా కనిపించిన వాళ్ళు కూడా అధికారంలోకి వెళ్ళిన తర్వాత మనకి వింతగా కనిపిస్తూ ఉంటారు. డిఫరెంట్ షేడ్స్ బయటకు వస్తూ ఉంటాయి. సో దానికి రక్త సంబంధం కూడా అతీతం అయితే కాదు. చాలా చరిత్రలో ఆ రాజ్యాధికారం దగ్గర నుంచి ఈరోజు ప్రజాస్వామ్యం వరకు చాలా చరిత్రలో ఇలాంటి సంఘటనలు మనకి నిరూపిస్తూ వచ్చాయి దీన్ని.
కానీ ఇలాంటి రోజుల్లో కూడా ఇంకా కొంత మంచే ఉందనడానికి కొంతమంది కారణం అవుతూ ఉన్నారు. వాళ్ళ గురించి కూడా ఇక్కడ మనం చెప్పుకున్నాం. మన టైటిల్ చూస్తేనే మీకు అర్థమవుతా ఉంది. ఇక్కడ నేను టైటిల్లో వైఎస్ రాజశేఖర రెడ్డిని అండ్ దెన్ కేసీఆర్ని కూడా కంపేర్ చేశాను. పిల్లల పెంపకం విషయంలో వాళ్ళిద్దరూ తప్పు చేశారు. చంద్రబాబు నాయుడు చూసి వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటి అనేది కూడా నేను టైటిల్ పెట్టాను. ఎందుకో కూడా చెప్తాను. అది ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి చూసినట్లయితే చాలా సుదీర్ఘకాలం ఆయన రాజకీయాల్లో ఉన్నారు. వ్యక్తిగతంగా కూడా అంత ఎక్స్టెంపోకి వెళ్తారని ఆయన మీద విమర్శలు లేవు. వ్యక్తిగతంగా కూడా తను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేస్తారనే పేరుంది. ఎవరిలోనైనా అటు ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి లీడర్లో. కానీ ప్లస్లో ఆయనలో ఉన్న మంచి క్వాలిటీస్ ఏందని మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తే తనకంటూ కూడా ఒక కాంగ్రెస్ లాంటి మహాసముద్రం పార్టీలో మహాసముద్రం అది నిజంగానే తనకంటూ ఒక చరిష్మాటిక్ లీడర్గా వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు తెచ్చుకున్నారు. వరుసగా 2 సార్లు అలాంటి పార్టీలో వరుసగా 2 సార్లు ముఖ్యమంత్రి కావడం అంటే అది మామూలు విషయం కాదు. ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి రాష్ట్రంలో లీడ్ చేశారన్న ఏదైతే ఖ్యాతి కూడా ఆయన తెచ్చుకున్నారు. అలా 2004లో సీఎం అయ్యారు, 2009లో సీఎం అయ్యారు. 2004లో తన ఫ్యామిలీ వైపు నుంచి వైఎస్ వివేకానంద రెడ్డి లాంటి వాళ్ళు తప్ప ఎవరూ లేరు రాజకీయాల్లో ఆయన వెంట. లైక్ సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు లేరు, వివేకానంద్ లాంటి వాళ్ళు ఉన్నారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరూ లేరు. లైక్ భాస్కర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఎవరూ లేరు. 2009కి వచ్చేటప్పటికే జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేశారు ఆ రోజున తన ఫ్యామిలీ నుంచి. దెన్ 2009లో ఆయన సీఎం అయిన కొద్ది రోజులకే ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చాలా మంది అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ తరహాలో కాంగ్రెస్ని ఎదిరించారు, సోనియా గాంధీకి ఎదురు తిరిగారు, అందుకే హీరో అయ్యాడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేది. నిజానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేస్తుంటే రోసీ ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చేవాళ్ళు కాదు, వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించేదే కాదు. అది అందరికీ తెలుసు. ప్రజారాజ్యం దగ్గరికి సంతకాల కోసం వెళ్ళిన ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రోజున ఆ సత్యం అనేది. ఆ రోజు ఆ ఇష్యూస్ కవర్ చేసిన ప్రతి జర్నలిస్ట్కి తెలుసు జగన్మోహన్ రెడ్డి ఎలా ప్రజారాజ్యం పార్టీ దగ్గరికి తన ఎమ్మెల్యేలు తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలను పంపించారు అనేది. దెన్ అది పక్కన పెడితే ఆయన ఏ కారణంతోనే ఆయన చెప్పిన కారణం ఏంటంటే ఓదార్పు చేస్తానంటే సోనియా గాంధీ వద్దన్నారు అనేది. దెన్ కారణం ఏదైనా కానీ బయటకు వచ్చారు. ఆయన పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆయన వద్దన్న పని చేసింది కాంగ్రెస్ అధిష్టానానికి కోపం రావడం సహజం. అప్పుడే ఆయనకు సంబంధించి అనేక ఎలిగేషన్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఏదైతే ఆక్రమణలకు సంబంధించి కానీ ఏదైతే షెల్ కంపెనీస్ పెడతాం కానీ ఇలాంటి వాటన్నిటి మీద కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది, సిబిఐ ఫోకస్ పెట్టింది, ఈడీ ఫోకస్ పెట్టింది. శంకర్రావు లాంటి వాళ్ళు ఆ రోజు కేసు వేస్తే అదేవిధంగా టీడీపీ నుంచి ఎర్రంనాయుడు లాంటి వాళ్ళు దాంట్లో ఇంప్లీడ్ కూడా అయ్యారు. ఆ రోజు అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు, విజయసాయి రెడ్డి అరెస్ట్ అయ్యారు, ఓ మోపీదేవ్ అరెస్ట్ అయ్యారు, ఓ మ్యాట్రిక్స్ ప్రసాద్ అరెస్ట్ అయ్యారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు, పొలిటీషియన్స్ దగ్గర మొదలు పెడితే ఇండస్ట్రియలిస్టుల దాకా, ఇండస్ట్రియలిస్టుల దగ్గర మొదలు పెడితే సివిల్ సర్వెంట్ బ్యూరోక్రాట్స్ దాకా ఎంతోమంది అరెస్ట్ అయ్యారు, ఎంతోమంది ఆరోపణలను మూటగట్టుకున్నారు. ఆ పాపాన్ని ఇప్పటి వరకు కూడా మోస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే మనం చూస్తే అధికారం ఎవరికైనా అధికారమే పరమావధి కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి తన కొడుకు మీదో తన కూతురు మీదో తన ఫ్యామిలీ మీద ఉన్న ప్రేమని అటు రాజకీయాల్లో చూపించే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఎన్టీఆర్ని కూడా కంపేర్ చేయొచ్చు మనం. ఎన్టీఆర్ పిల్లల మీద ఇప్పటిదాకా ఎవరి మీద సిబిఐ ఎంక్వైరీలో ఈడీ ఎంక్వైరీలో పడలేదు. వాళ్ళు ఎక్కడా కూడా తమ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ దూరం పెట్టే ప్రయత్నం చేసి కానీ దగ్గర తీసుకునే ప్రయత్నం అయితే చేయలేదు. అలా మనం చూసినట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే రాజకీయాలకు చూడాలి, కుటుంబాన్ని కుటుంబాలకు చూడాలి. కానీ తన కొడుకు ప్రేమకాయలు లొంగిపోయారా, తన ఫ్యామిలీ ప్రేమకాయలు లొంగిపోయారా కానీ సో కొడుకు పేరుతో ఎంత రూపాయి కూడా ఆస్తి లేని స్థాయి నుంచి ఆ స్థాయికి ఆయన రావడం, షెల్ కంపెనీస్ ఫామ్ చేస్తున్నా సైలెంట్గా ఉండిపోవడం, తన కొడుకు ఏది అడిగితే అది ఇచ్చే ప్రయత్నం చేయడం ఎంతోమందిని జైలు పాలు చేసింది, ఎంతోమంది జీవితాలను రోడ్డును పడేసింది. ఆ పాపాలన్నీ షర్మిల రూపంలో శాపాలుగా తగిలినాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి. వైఎస్ చనిపోయి ఉండొచ్చు ఈరోజు, కానీ అప్పటి నుంచి ఆయన రూపంలో విజయం ఆ భారాన్ని మోస్తూనే ఉంది. అప్పటి నుంచి కూడా షర్మిల లాంటి వాళ్ళు ఆయనకు అండగా నిలబడ్డా, పాదయాత్ర చేసి మోకాళ్ళు విరక్కొట్టుకొని మళ్ళా పాదయాత్ర కంటిన్యూ చేసిన ఒక మహిళ అయ్యుండి 3,500 కిలోమీటర్లు షర్మిల పాదయాత్ర చేసింది ఆ రోజున. కానీ జగన్మోహన్ రెడ్డి ఆమె కోసం సమైక్యాంధ్ర యాత్ర కూడా చేసింది, ఆమె సమైక్యాత్ర బస్సు యాత్ర కూడా చేసింది. కానీ వన్స్ ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెను అవసరానికి వాడుకున్నారు, పార్టీ అవసరం కోసం ఉపయోగించారు. బట్ పదవులు పందేరం వచ్చేటప్పటికి ఆమెను పక్కన పెట్టేశారు. ఆయనకి తోడు భారతీ తోడైంది. దెన్ అటు విజయమ్మని కూడా పార్టీ నుంచి బయటికి పోయే పరిస్థితి. 2019 ఎన్నికల్లో షర్మిల ప్రచారం చేశారు, 2014 ఎన్నికల్లో ప్రచారం చేశారు, 2012 ఉప ఎన్నికల్లో ప్రచారం చేశారు. నేను జగనన్న వదిలిన బాణాన్ని రాజన్న బిడ్డని అంటూ చాలా ఎమోషనల్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ పార్టీకి ఒక గ్లామర్ తీసుకొచ్చారు ఆవిడ ప్రచారం రూపంలో, సేమ్ విజయమ్మ కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి ఏకంగా వాళ్ళని బయటికి తరిమేసే ప్రయత్నం, తన అన్నతో పడక ఆవిడ తన అన్న అంటే భయం వేసి 2019 ఎన్నికల తర్వాత తెలంగాణలో పార్టీని ఎస్టాబ్లిష్ చేసింది. 2 ఏళ్ల పాటు పాపం ఎన్నో తిప్పలు పడ్డారు కానీ పార్టీని లైమ్ లైట్లో పెట్టలేకపోయారు. తెలంగాణలో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. దాని ఫలితంగా ఏపీలో ఆమెకి పీసీసీ పదవి వస్తే ఆమె అదేవిధంగా అక్కడ
జగన్మోహన్ రెడ్డి బండారం మొత్తాన్ని కూడా బయటపెట్టే ప్రయత్నం చేశారు. కేవలం తమ గొడవలు వచ్చింది రాజకీయాల కోసమో లేకపోతే పదవుల పందేరం కోసమో కాదు, ఆస్తుల పంపకాల కోసం కూడా మాకు గొడవలు వచ్చాయంటూ ఈరోజు ఏకంగా తల్లి మీద జగన్మోహన్ రెడ్డి కేసులు పెడుతున్న పరిస్థితి ఉంది. షర్మిల మీద భారీ స్థాయిలో ఆ పార్టీ ట్రోల్ చేసింది ఎన్నికల ముందు. స్వయంగా షర్మిల కట్టుకున్న చీరల గురించి కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడారంటేనే ఏ స్థాయిలో షర్మిలాని అవమానించారో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇంకా స్టిల్ ఆ ఇష్యూ కొనసాగుతూ వస్తుంది. విజయం కూడా భారతి మీద ఎలిగేషన్ చేస్తున్నారు. విజయంకి సంబంధించి ఆయన కోర్టు కూడా ఎక్కారు. తల్లికి సంబంధించి నిజంగా వైఎస్ ఆత్మ ఎక్కడైనా ఉంటే నిజంగా ఘోషిస్తుంది కూడా ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత. ఎంతో మంది పెద్దలు వాళ్ళని కలపాలని చూసినా కూడా వాళ్ళిద్దరి మధ్య ఆ ఇష్యూస్ మాత్రం ఇప్పుడు దాకా సార్ట్ అవుట్ కాని పరిస్థితి. ఈవెన్ అధికారాన్ని కోల్పోయి 11 సీట్లకే పరిమితమైన తర్వాత జగన్మోహన్ రెడ్డి కింద పడ్డా నాదే పై చేయి అంటా ఉన్నారు. ఈరోజు చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి వెనక ముందు ఆలోచన లేకుండా తన కొడుకుని గారాబం చేసిన విధానమో, తన కొడుకు కోసం షెల్ కంపెనీలు ఏర్పాటు చేసిన విధానమో, తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొడుకు విచ్చలవిడిగా రెచ్చిపోతుంటే కామ్గా ఉన్న విధానము, ఈరోజు అవన్నీ ఆయన చేసిన పాపాలన్నీ ఈరోజు శాపాల రూపంలో వాళ్ళకి తగులుతూ ఉన్నాయి. అటు కొడుకు కూతురు రోడ్డును బడి కొట్టుకుంటున్న పరిస్థితుంది. ఏకంగా తల్లి మీద కోర్టులకు వెళ్ళిన పరిస్థితుంది. ఒక ఫ్యామిలీకి పొలిటికల్గా అంత అప్లిఫ్ట్లో ఉండి ముఖ్యమంత్రులుగా పనిచేసిన సుదీర్ఘ ఫ్యామిలీకి ఈ స్థాయిలో పరువు పోవాల్సిన అవసరం వచ్చింది అంటేనే గతంలో వాళ్ళు చేసిన పాపాలే అని మనం అనుకోవచ్చు. సో పిల్లల్ని ఎలా పెంచకూడదు అనడానికి ఇక్కడ ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అనుకోవాలి. ఈరోజు విజయమ్మ కూడా అందులో భాగం ఉందని అనుకోవాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి భారీగా ఆయన చాటు భారీగా ఎప్పుడు ఉన్నా పిల్లల్ని కరెక్ట్గా సరిదిద్దాల్సిన టైంలో ఆమె ఎందుకు సరిగా దారిలో పెట్టలేదనే విమర్శ కూడా ఆవిడ మీద ఉంది. కానీ వాడు ఆ ఇష్యూలో ఆవిడ ఎక్కువ సఫర్ అవుతున్నారు పాపం. వేరేస్ మనం అక్కడి నుంచి ఒకసారి కేసీఆర్ ఫ్యామిలీ విషయానికి వచ్చినట్లయితే, సో వైఎస్తో కంపేర్ చేస్తే ఇంకా కేసీఆర్ చాలా మోనోపలి. ఆయన అధికారంలో ఉంటే ఒక రకం, అధికారంలో లేకుంటే మరొక రకంగా వ్యవహరించేవాళ్ళు. తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్, యాక్చువల్గా అయితే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, దానికి సపోర్ట్ చేసింది బీజేపీ. కానీ తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా కేసీఆర్ దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, చాలా సక్సెస్ చేశారు. యాక్చువల్గా ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ ప్రస్థానం స్టార్ట్ అయింది. ఆ టైంలో కవిత కానీ కేటీఆర్ కానీ పార్టీలో లేరు. ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చారు. కరెక్ట్గా తెలంగాణ ఉద్యమం జరుగుతున్న పీక్ టైంలో వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు. అలా కూతుర్ని కొడుకుని ఒకేసారి పార్టీలోకి ఎంట్రీ ఇప్పించారు. కొడుకు 14 ఎన్నికల్లో ఆ రోజున కేసీఆర్ నిజంగానే తెలంగాణ తెచ్చిన జాతిపిత అన్నందుగా తెలంగాణ సమాజం ఆయన ఓన్ చేసుకుంది. సో తనకి ఆ రోజు టీడీపీ లాంటి పార్టీలు తెలంగాణ వేదిక మీద ఉంటే టీఆర్ఎస్కి ఎగ్జిస్టెన్స్ ఉండదు. అందుకే టీడీపీని చాలా లౌక్యంగా తెలంగాణ నుంచి తరిమేసే ప్రయత్నం జరిగింది కేసీఆర్ వైపు నుంచి. ఆ రోజు ఇదే కోదండరాం జేఏసీ అధ్యక్షుడిగా ఉన్నారు. టీడీపీని జేఏసీ నుంచి బయట పంపిస్తుంటే ఇదే కోదండరాం దాన్ని ఖండించే ప్రయత్నం కూడా చేయాలి. అందుకే కోదండరాం కేసీఆర్ అవమానిస్తుంటే ఎవరు దాన్ని ఖండించే ప్రయత్నం కూడా చేయలేదు. దాన్ని అక్కడి నుంచి మనం చూస్తే కూతురు ఎంపీ అయింది. నిజామాబాద్ నుంచి 14లో కొడుకు ఎమ్మెల్యే అయ్యారు. దాని కొడుక్కి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కూడా ఇచ్చున్నారు, మంత్రి కూడా అయి ఉన్నారు సుదీర్ఘకాలం. ముందస్తు ఎన్నికలకు వెళ్తే మరోసారి కవిత ఓడిపోయారు కానీ ఎంపీగా కొడుకు గెలవడం జరిగింది. మరోసారి తన క్యాబినెట్లో మంత్రిగా సుదీర్ఘకాలం 10 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం మంత్రిగా కొనసాగారు కేటీఆర్ తన తండ్రి హయాంలో. దాన్ని తన కూతురు ఓడిపోయినా ఆమెకి ఎమ్మెల్సీ ఇచ్చే ప్రయత్నం చేశారు, ఎంపీగా ఓడిపోయినప్పటికీ. ఈరోజు చూస్తే పార్టీ అధికారం కోల్పోక ముందే 2023 ఎన్నికలకు ముందే కవిత మీద చాలా అలిగేషన్స్ వచ్చాయి. ఆమె ఏదైతే లిక్కర్ మాఫియా వ్యవహారానికి సంబంధించి ఈడీ సిబిఐ కేసులు కూడా ఎంక్వైరీలు ఇరుక్కుంది. కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పటికి ఆవిడ అరెస్ట్ కాలేదు. ఆ ఎన్నికలు అయిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవిడ బీజేపీ అరెస్ట్ చేసింది. బట్ ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెలుచుకోలేకపోయింది. పాతాళానికి పడిపోయింది ఆ పార్టీ. కేసీఆర్ అప్పటి నుంచి కూడా కనీసం తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చిన తెలంగాణ ప్రజలకు కనీసం ఏదైతే థ్యాంక్స్ కూడా చెప్పకుండా ఎప్పుడైతే తను ఓడిపోయారో ఆ రోడ్డు మీదే తన భద్రతను కూడా వెనక్కి పంపించే ప్రయత్నం చేశారు, అధికారులను కూడా, తన వెంట ఉన్న సెక్యూరిటీస్ని కూడా. అదేవిధంగా చూసినట్లయితే అక్కడే స్పాట్లోనే తన రాజీనామా లెటర్ని గవర్నర్ బంగ్లాకి స్వయంగా ఆయన వెళ్ళి ఇవ్వాలి. యాక్చువల్గా కనీసం ఒక గ్రాటిట్యూడ్ లేకుండా తన ఓఎస్డీతో ఆ లెటర్ కూడా పంపించడం జరిగింది. అప్పటి నుంచి ఫామ్ హౌస్కి వెళ్ళారు, ఫామ్ హౌస్లో పడ్డారు. రేవంత్ లాంటి వాళ్ళు కూడా ఆయన పరామర్శించారు, చంద్రబాబు కూడా ఈవెన్. దాన్ని ఈరోజు చూసినట్లయితే కవిత అరెస్ట్ అయ్యి ఆ తర్వాత అరెస్ట్ తర్వాత ఎక్కడ కూడా ఆ పార్టీ కానీ కేసీఆర్ కానీ ఎక్కడ ఒక మాట అయితే మాట్లాడలేదు. ఒకటే ఆ చోట్ల బీజేపీని కారణం చేసే ప్రయత్నం చేశారు హరీష్ రావు లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు. ఆవిడ రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆవిడకి ఎక్కడ పార్టీలో ప్రయారిటీ లేదనేది ఆవిడ బాధ. ఎందుకంటే తెలంగాణ సమాజమే ఆమెను ఓన్ చేసుకోలేదు, ఆ మీద ఎక్కడ సానుభూతి రాలేదు అరెస్ట్ అయితే. ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే మాట్లాడుతూ ఉన్నారు కవిత బయటకు వెళ్ళినా మాకేం సంబంధం లేదనేసి. సో ఇవన్నీ ఆవిడ ఊహించారో లేదో కానీ ఏకంగా తిరుగుబాటు చేసి సొంత పార్టీ పెట్టుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఈ క్రమంలో కేటీఆర్ తన చెల్లెలు చేసింది మంచి పని కాదు, బిహైండ్ ద బార్స్ దాన్ని చర్చించుకోవాల్సింటే రోడ్డును పడతాం కరెక్ట్ కాదని సలహా ఇచ్చారు. ఇక రేపో మాపో ఆల్రెడీ గంగుల కమలాకర్ లాంటి వాడు స్టార్ట్ చేశారు కవితను టార్గెట్ చేయడం. రేపో మాపో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి షర్మిలాను టార్గెట్ చేయించారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే కేటీఆర్ కూడా కవితను టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది ఆయనకి. ఎందుకంటే ఆయనే బీఆర్ఎస్ భవిష్యత్ నేత కూడా, కేసీఆర్కి ఏకైక వారసుడు కాబట్టి. సో అలాంటి పరిస్థితికే ఈరోజు బీఆర్ఎస్ కూడా జారిపోబోతోంది. ఇంకా విత్ ఇన్ ద పార్టీలో ఉండే ఆమె ఈ స్థాయిలో ఎలిగేషన్ చేశారు కాబట్టి కేసీఆర్ లైవ్లోనే ఉన్నారు కాబట్టి అది ఇంకా ఎక్కువ సెన్సిటివిటీ ఉంది. సో ఈరోజు
కేటీఆర్ వర్సెస్ కవిత అనే ఎపిసోడ్ ఆల్రెడీ తెర మీదకి వచ్చిన పరిస్థితిలో కేసీఆర్కి అసలు పాల్పోవట్లేదు ఏం చేయాలి అనేది. ఎందుకు ఇంత పెద్ద చాణక్యుని 1,00,000 పుస్తకాలు చదివాను అని చెప్పుకునే కేసీఆర్ తన పార్టీని 10 ఏళ్ల పాటు లైవ్లో ఉంచిన కేసీఆర్, అధికారంలో ఉంచిన కేసీఆర్ ఈరోజు ఒక్కసారి అధికారాన్ని కోల్పోవడంతోనే ఇన్ని వచ్చి ఆయన ఎత్తున పడుతూ ఉన్నాయి. ఒక సఫికేషన్ ఎదుర్కొంటా ఉన్నారు ఆయన. కనీసం పిల్లల్ని దారిలో పెట్టలేని కేసీఆర్, పిల్లల్ని మందలించలేని కేసీఆర్ ఈరోజు బీఆర్ఎస్ని ఎంతవరకు తిరిగి అధికారంలోకి తీసుకురాగలరన్న విమర్శలు వస్తూ ఉన్నాయి సోషల్ మీడియా వేదికగా. ఈ విమర్శల్లో కొంతవరకు వాస్తవం కూడా ఉంది. సో అధికారం ఉంటే ఎలా ఉంటుంది, తన వెనక ముందు ఆలోచన లేకుండా అహంకారంతో వ్యవహరిస్తే ఎలా ఉంటుంది, అధికారాన్ని కోల్పోతే సమస్యలు ఎలా చుట్టుముడతాయి అనడానికి ఈరోజు బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలు అయితే ఒక ఉదాహరణ అనుకోవాలి. సేమ్ అధికారాన్ని అడ్డు పెట్టుకొని పిల్లలు కోరిన వెంటనే వాళ్ళకి అత్యున్నత స్థాయిలో కూర్చోబెట్టి పదవులు ఇచ్చేసి వాళ్ళు అవినీతికి పాల్పడుతున్నా ఇక్కడ ఒక చిన్న కామెడీ కాదు, పెద్ద కామెడీ అంశం ఇది. కవిత లాంటి వాళ్ళు లిక్కర్ మాఫియా వ్యవహారంలో ఆ స్థాయిలో ఇరుక్కుంటే అది కేసీఆర్కి తెలియకుండానే జరిగిందా? ఇది ఎవరు కూడా అటు బీజేపీ కానీ ఇటు ఏదైతే రేవంత్ రెడ్డి అని టీం కానీ ఎప్పుడు కూడా కవితని క్వశ్చన్ చేయలేదు, బీఆర్ఎస్ని కూడా క్వశ్చన్ చేయలేదు, కేసీఆర్ని క్వశ్చన్ చేయలేదు. కవిత అరెస్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఆ ఎపిసోడ్ అందరితో వదిలేశారు ప్రత్యర్థులంతా కూడా. అంత లిక్కర్ కేజ్రీవాల్తో సహా అంతమంది అరెస్ట్ అయ్యి సౌత్లో ఆ స్థాయిలో లింకులు బయటపడుతూ ఉంటే ఇంత మాఫియాలో ఆమె ఇరుక్కున్నప్పుడు కేసీఆర్కి తెలియకుండానే కేటీఆర్కి తెలియకుండానే ఆమె ఇంత వ్యవహారం నడిపించిందా అనే డౌట్ మాత్రం ఎవరు కూడా ఇప్పుడు దాకా ఎక్స్ప్రెస్ చేయలేదు. అదొక వింతనే చెప్పుకోవాలి మనం. అందుకే ఈరోజు ఆ పాపమే కేసీఆర్కి ఒక శాపంగా మారింది. అందుకే ఆవిడ దగ్గర అలా సంపాదించిన డబ్బు ఉంది కాబట్టి ఈరోజు పార్టీ పెట్టేందుకు కూడా ఆవిడ రెడీ అవుతుందంటే అది అతిశయోక్తి కాదు. ఆ విమర్శలో కొంతమేరకు వాస్తవం కూడా ఉంది. సో ఈరోజు చూసినట్లయితే ఆ స్థాయిలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన పిల్లల్ని ప్యాంపర్ చేస్తే వాళ్ళు ఎలా తయారవుతారు, అధికార దాహం వాళ్ళకి ఎలా తలకెక్కుతుంది అనడానికి కూడా వాళ్ళిద్దరు ఉదాహరణ. కవిత లాంటి వాళ్ళ ఒక ఉదాహరణ ఈరోజు కేసీఆర్కు. మరి ఈ క్రైసిస్ని ఆయన ఎలా ఎదుర్కొంటారనేది కూడా ఇప్పుడు జనాలకు ఒక పెద్ద సందేహం. అసలు బీఆర్ఎస్ ఈ క్రైసిస్ని ఎదుర్కొని ఎలా ఓవర్కమ్ అవుతున్నారు కూడా ఆ పార్టీ నేతలకి కేసీఆర్ కోటరీకి కూడా అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. హరీష్ రావుకు ఒక పెద్ద స్ట్రాటజిస్ట్గా, ఒక పెద్ద రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, అలాగే కేసీఆర్, అలాగే ఇప్పుడున్న కాంటెంపరీ లీడర్స్లో హరీష్ రావుకు కూడా మంచి పేరుంది ఒక స్ట్రాటజిస్ట్గా. అలాంటి హరీష్ రావు లాంటి వాళ్ళే ఈ పరిణామాలను ఎలా తీసుకోవాలో అర్థం కాక సతమతమవుతూ ఉన్నారు ఈ రోజున. సో అందుకే మనం ఇక్కడ కంపేర్ చేసింది అధికారాన్ని. అదే ఇక్కడ చంద్రబాబు నాయుడుతో కంపేర్ చేయడానికి ఒక కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు చాలా మందికి అనుమానం రావచ్చు, చంద్రబాబు నాయుడుకి ఇంటి పోరు లేదు, ఎందుకంటే లోకేష్ ఒక్కడే కొడుకు కాబట్టి ఇంకా ఆయన కాంపిటీషన్ వచ్చేవాళ్ళు ఎవరు అనేది చాలా మందికి అనుమానం రావచ్చు. కొడుకు ఒక్కడున్నా కూడా చాలా మంది ఎదురు తిరిగి తండ్రి మీద తిరుగుబాటు జెండా ఎగరేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఎప్పుడు కూడా చంద్ర లాంటి వాళ్ళు తన ముఖ్యమంత్రి చేయాలని అడగలేదు జగన్మోహన్ రెడ్డిని, కానీ జగన్మోహన్ రెడ్డి కూతురుని బయటికి పంపించే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఆ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలి. సో ఇక్కడ చూసినట్లయితే ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం లోకేష్ సీఎం అనే నినాదాలు చాలా జరుగుతూ ఉన్నాయి. యాక్చువల్గా లోకేష్ మంత్రి పదవి తీసుకోవడం చాలా మందికి ఇష్టం లేదు. ఆయన పార్టీని ఫాలోఅప్ చేసుకుంటే బాగుండేది అన్న ఆలోచన ఉన్నప్పటికీ బట్ గతంలో ఆయన పనితీరు చూసిన తర్వాత ఆయనకు పదవి ఇవ్వాలని కొంత ప్రెజర్ వచ్చింది పార్టీ వైపు నుంచి. దాని చంద్రబాబు నాయుడు మరోసారి ఆయన్ని మంత్రిని చేయడం జరిగింది. ఈరోజు మంత్రి అయిన తర్వాత లోకేష్ అభిమానులు చాలా అత్యుత్సాహంతో చాలా చోట్ల కాబోయే సీఎం అంటూ నినాదాలు చేస్తూ వచ్చారు. దాదాపు ఒక 3 months పాటు ఈ ఎపిసోడ్ చాలా మెస్ జరిగింది టీడీపీలో. చంద్రబాబు ఆల్రెడీ యాక్టింగ్ సీఎంగా అంత ఫర్మ్గా పనిచేస్తూ ఉంటే లోకేష్ ఎందుకు సీఎం కావాలన్న చర్చ కూడా నడిచింది. ఈ క్రమంలోనే దాన్ని ఎక్కడికక్కడ లోకేష్ ఖండించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు తమకు ఎప్పటికీ ఆయనే సీఎం, చంద్రబాబు దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడొద్దు అని లోకేష్ ఖండించారు. డైరెక్ట్ టీజీ భరత్ లాంటి వాళ్ళు దావోస్ పర్యటనలో మాట్లాడితే చంద్రబాబు చాలా సీరియస్ కూడా అయ్యారు దాని మీద. సో ఎక్కడా కూడా అటు అదే కేటీఆర్ సీఎం కావాలనో లేకపోతే జగన్ సీఎం కావాలని నినాదాలు వస్తే చాలా పొంగిపోయేవాళ్ళు వాళ్ళ తండ్రులు అక్కడ ఉంటే. సో తమ వారసులు వాళ్లే కాబట్టి ఇప్పటి నుంచి వాళ్ళని ప్రమోట్ చేద్దాం అనుకునే వాళ్ళేమో. కానీ ఆ పరిస్థితి ఈరోజు టీడీపీలో లేదు. చంద్రబాబు కన్సర్న్లోనే, చంద్రబాబు ఆజ్ఞలోనే ఈరోజు లోకేష్ వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగని అటు కవిత తరహాలో లిక్కర్ మాఫియాలో లోకేష్ ఇరుక్కోలేదు, అదేవిధంగా ఇటు జగన్మోహన్ రెడ్డి తరహాలోనే సిబిఐ ఈడీ కేసులో లోకేష్ ఎంట్రీ కాలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఒక కేసు పెట్టి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో 52 రోజుల పాటు జైల్లో పెడితే ఇప్పటి వరకు ఆయనకి అగైనెస్ట్గా ఒక్క ఏదైతే చిన్న సాక్ష్యం కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకోలేని పరిస్థితి, సృష్టించలేని పరిస్థితి, కనీసం సృష్టించలేని పరిస్థితి. సో ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు మీద అన్ని కేసులు వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా వేసిన 52 రోజుల పాటు తన అధికార దాహంతో జైల్లో పెట్టగలిగారేమో కానీ ఆయనకి ఆ స్థాయిలో సింపతి వచ్చి ఈరోజు సీఎం కూడా అయ్యి ఉన్నారు చంద్రబాబు నాయుడు. సో అందుకే చంద్రబాబు నాయుడు చాలా మంది చెప్తా ఉంటారు, ప్రాసెస్ అంటారు, అధికారులు అంటారు, సిస్టమ్ అంటారు, మాటకు ముందు ఆయన ఎథిక్స్ అంటారు, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది, ఇవన్నీ బోరింగ్ అని చాలా మంది మాట్లాడతారు. సో ఇవన్నీ ఫాలో అయితే, ఎథిక్స్ ఫాలో అయితే, క్రెడిబిలిటీ ఫాలో అయితే ఎలా ఉంటుంది అనడానికి ఒక చంద్రబాబు నాయుడు కానీ ఒక లోకేష్ కానీ ఉదాహరణ. ఇక్కడ లోకేష్ని ఒక్క ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకోవాలి. మంగళగిరిలో ఆయన ఓడిపోయిన తర్వాత పార్టీ 23 సీట్లకే పరిమితమైంది 2019లో. లోకేష్ ఓటమై ఒక ఎత్తు,
పార్టీ ఓటమి ఒక్కటే ఒక ఎత్తు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి టీం ఆయన గేల్ చేస్తూ వచ్చింది. ఆఖరికి ఆయన ఆహారాన్ని కూడా, ఆయన పర్సనాలిటీని కూడా హేళన చేస్తూ వచ్చింది. కానీ అదే మంగళగిరి, అది టీడీపీ సీట్ కాదు, అది బీసీ సీట్ అయినప్పటికీ అక్కడే పోటీ చేస్తానంటూ పట్టుబట్టారు. ఈరోజు భారీ మెజారిటీతో ఈరోజు లోకేష్ అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. సో ఎలా పట్టుదల ఉంటే ఎలాంటిది సాధించవచ్చు అనడానికి లోకేష్ ఉదాహరణ. ఈరోజు మొన్నటి ఎన్నికల్లో పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే బట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందుల్లో మెజారిటీ కూడా టీడీపీకే దక్కింది. అది మనం అర్థం చేసుకోవచ్చు ఎలా ఉంటుంది, ఎలా పరిపాలన ఉంటే ఎలా ఉంటుంది, ఎలాంటి చాణక్యం ఉంటే ఎలా ఉంటుంది రాజకీయాల్లో అనేది. సో చంద్రబాబు నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి అంటే ఇవే. చంద్రబాబు నుంచి ఇంటిపోరు ఒకటి రాజకీయాల్లో ముఖ్యంగా ఉండకూడదు. ఇంటిపోరే బయట ఎంత ఫర్మ్గా ఉన్నా, ఎంత సీఎంగా, యాక్టింగ్ సీఎంగా ఉన్నా ఇంటిపోరు ఉంటే మాత్రం అది ప్రజలకు కూడా మేలు కలగదు, ప్రజలు కూడా దానివల్ల బాధపడే అవకాశం ఉంటుంది. ఈరోజు వాళ్ళు నమ్ముకొని వచ్చిన క్యాడర్ కూడా డిఫెన్స్లో పడే అవకాశం ఉంటుంది. అది లేకపోవడం చంద్రబాబు చాణక్యానికి నిదర్శనం అనే చెప్పాలి. అధికారం ఉంది కదా సుదీర్ఘ, అటు వైఎస్ కన్నా అదేవిధంగా ఇటు కేసీఆర్ కన్నా సుదీర్ఘకాలం పనిచేశారు రాజకీయాల్లో, ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా ఈడీ కేసుల్ని, సిబిఐ కేసుల్ని వాళ్ళు ఎదుర్కోలేదు, జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రతి కేసుని తప్ప. సో ఈరోజు చూసినట్లయితే పిల్లల విషయంలో, లోకేష్ విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ, తన బంధువుల విషయంలో కానీ చంద్రబాబు నాయుడు ఎంత ఫర్మ్గా ఉన్నారు అనడానికి ఒక ఉదాహరణే ఇవాళ ఆయన అధికారం అని అనుకోవచ్చు. సో ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. కాకపోతే ఆయన ఇంకా చిన్నోడే కాబట్టి పార్టీలో ఆయన ఎగ్జాంపుల్గా నేను తీసుకురాలేదు, రాజకీయాల్లో ఏజ్ చిన్నదే కాబట్టి. సో ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ కేసీఆర్ కానీ పిల్లల్ని ప్యాంపర్ చేస్తూ అధికారాన్ని అడ్డం పెట్టి వాళ్ళకి అదే అధికారాన్ని ఆస్వాదించేలాగా వాళ్ళని కుషన్లో ఎప్పుడైతే కూర్చోబెట్టారో ఈరోజు వాళ్ళు అదే అధికారం కోసం, అదే డబ్బుల కోసం ఈరోజు రోడ్డును పడుతున్న పరిస్థితి, వాళ్ళ పరువు కూడా తీస్తున్న పరిస్థితి. వైఎస్ చనిపోయిన తర్వాత ఆయన పరువుని షర్మిలా జగన్ రోడ్డును పెడితే ఈరోజు కేసీఆర్ బతిగుండంలోనే వాళ్ళిద్దరు కూడా ఆయన పరువును రోడ్డును పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే రాజకీయాల్లోనే విడిగా మన పిల్లల పెంపకం గురించి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. కానీ రాజకీయాల్లో ఎలా ఉండకూడదు, ఎలా ఉంటే వాళ్ళ వారసులు ఎలా ఉంటారు, ఒక నేత ఎలా ఉంటే ఎంత ఆదర్శవంతంగా వాళ్ళ పిల్లలు తయారవుతారు, ఎలా ఫర్మ్గా ఉండకపోతే ఎలా తయారవుతానికి ఈ 3 ఎగ్జాంపుల్స్ మనకు ఉదాహరణ. అందుకే ఆ టైటిల్ పెడతాం జరిగింది. సో అది ఇవాళ స్పెషల్ లైవ్. మరో లైవ్లో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.